స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు అయ్యా మీరు నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. అనేకమైన విషయాలు, అనేకమైన మాటలు ఇదిగో శిలువలో నీ పలికిన మాటల ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు నాయన. అయ్యా ఈ సమయంలోనైనా తండ్రి మాట్లాడుతూ ఉండగా నీ కృపా కాపుదల క్షేమం నా మీద ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఇదిగోనైనా జనులు నీవారు, ప్రజలు నీవారు ప్రభా. నీవు ఆకర్షిస్తారు కానీ ఎవరు ఈ మందిరానికి రానివారు ప్రభా. నీవు ఆకర్షిస్తారు కానీ ఎవరు రారు ప్రభా. నైనా జనులు నీవారు, మీరే మాట్లాడండి నాయన. ఏం మాట్లాడబడుతున్నారో మాకు అది తెలియదు కానీ నాయన బోరగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభు. చిన్న ప్రార్థన ఉపాసన చేయించుకోమని నజరుడైన యేసు నామములో అడిగి పెట్టుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. ముందుగా దేవాదేవునికి వందనాలు, అదేవిధంగా మంచి సమయం ఇచ్చినటువంటి ఆత్మీయ తల్లిదండ్రులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేనేం ప్రిపేర్ అవ్వలేదు. యాక్చువల్గా నేను వస్తాను రాను కూడా తెలియదు అనుకుని ఏం ప్రిపేర్ అవ్వలేదు. సడన్గా చెప్పమనేసరికి నాకు ఏం చెప్పాలో తెలియట్లేదు. కానీ ఈరోజు మనం జరుపుకుంటున్నది గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం తెలుగులో. ఈ ఈ లోకంలో ఈ సంవత్సరంలో అనేకమైన శుక్రవారాలు మనం చూసుంటాం. ఇప్పటివరకు అనేకమైనటువంటి శుక్రవారాలు మన ముందు తొలి వెళ్ళిపోయాయి. కానీ ఈ శుక్రవారమే ఎందుకు ప్రత్యేకమైనది? ఈ శుక్రవారమే ఎందుకు శుభ శుక్రవారంగా మనం ఆచరిస్తున్నాం? ప్రపంచ దేశాల్లో జరుపుకుంటున్న పండగ ఈ గుడ్ ఫ్రైడే, ఈ శుభ శుక్రవారం. కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని దేశాల్లో ఒక సంక్రాంతి, ఒక దసరా, అలా మన తెలుగు రాష్ట్రాల్లో జరుపుకుంటూ ఉంటాం. కొన్ని పండగలు రంజాన్ ఉంది, ఇప్పుడు పాకిస్తాన్లో జరుపుకుంటారు. కానీ గుడ్ ఫ్రైడే, క్రిస్మస్ ఈ రెండు ప్రపంచ దేశాల్లో ఉన్న క్రైస్తవులందరూ, ప్రపంచమే దీన్ని గుర్తించిన రోజు ఈరోజు. అలాంటి ఈ రోజుకి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, ఈ రోజున రమారమి 3 గంటల సమయంలో యేసు ప్రభు వారు శిలువ మీద శ్రమ అనుభవిస్తూ ఉన్నారు. రమారమి 3 గంటల సమయంలో, ఫర్ సపోజ్ ఇదే యెరూషలేం అనుకోండి, ఇదే యెరూషలేము, ఇదే సమయంలో యేసు ప్రభు వారు మన కళ్ళ ముందు శిలువ మోసుకుంటూ వెళ్తూ ఉన్నారు అని మీరు ఒకసారి మీ కళ్ళలో అది చూస్తున్నట్టుగా దృశ్యాన్ని మీరు ఒకసారి అన్వయించుకోండి. మీకు అర్థమవుతుంది ఆయన ఎంత శ్రమ మన కోసం పడ్డాడు అనేది మీకు అర్థమవుతుంది. ఈ శుక్రవారాన్ని అందరూ ఆచరిస్తున్నట్టుగా మనం కూడా ఆచరిస్తున్నామా? చాలామంది ఆచరిస్తున్నారు. అవును, గుడ్ ఫ్రైడే ముందు కొత్త బట్టలు కట్టుకుని 9 గంటల నుంచి 3 గంటల వరకు ప్రార్థన జరుగుతుంది. మనం కూడా వెళ్ళిపోయి అందరిలాగే మామూలుగానే 7 మాటలు ఎవరో ఒకరు ఏదో చెప్పేస్తారు, మనం కూడా వినేసి వెళ్ళిపోదామని చాలామంది ఇక్కడికి వచ్చి ఉంటారు. కాకపోతే ఈ శుక్రవారం మంచి శుక్రవారం ఎలాగైందంటే, సిలువలో ఆయన మరణించిన విధానం ఒకసారి మనం గుర్తు చేసుకుంటే 39 సార్లు ఆయన్ని కొరడాలతో కొట్టారంట. ఒక్కసారి కొడితేనే మనకి ఎంత కష్టంగా అనిపిస్తుందో మీరు ఆలోచించండి. అలాంటిది 39 సార్లు ఆయన్ని కొరడాలతో కొట్టారు. బహుశా నాకు తెలిసి ఆయనకి కొరడాలతో కొడుతున్న సమయంలో ఆయన మాంసం ముక్కలుగా ఎగిరిపడి ఉండొచ్చు. నాకు తెలిసి ఆయన శరీరం అంతా మనం పొలంలో ఎద్దుని ఎట్లా విధంగా పొలంలో దున్నుతూ ఉంటుందో ఆ విధంగా ఆయన శరీరాన్ని దున్నుంటారు నాకు తెలిసి. ఆ దృశ్యాలని మీరు కళ్ళకు కట్టినట్టుగా ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఏ విధంగా ఆయన దున్నబడి ఉన్నాడు మన కోసం, ఏ విధంగా ఆయన కొరడాలతో కొట్టబడి ఉన్నాడో మీరు ఆలోచించండి. అలాంటి శుక్రవారం మంచి శుక్రవారం కాకుండా ఏ విధంగా అవుతుందని ప్రశ్నిస్తున్నాను. ఇది అవును శుక్రవారం మంచి శుక్రవారమే, కానీ దాన్ని ఏ విధంగా ఆచరించాలి? అందరిలాగా మనము ఆచరిస్తున్నామా, అనుసరిస్తున్నామా? ఆచరణకు అనుచరణకు చాలా తేడా ఉందండి. అందరూ ఆచరిస్తారు. ఏముంది, నాకు కూడా చాలామంది ఉదయం ఫోన్ చేశారు, గుడ్ ఫ్రైడే అని చెప్పారు. ఫోన్ చేసి చాలామంది శుభాకాంక్షలు తెలియజేశారు గుడ్ ఫ్రైడే అని. చాలామంది ఫోన్ చేసి ఆయన చనిపోతే గుడ్ ఫ్రైడే ఏంటి, బ్యాడ్ ఫ్రైడే అవుతుంది కదా. నా మిత్రులకు తెలియక బెంగళూరు నుంచి ఫోన్ చేశారు, సార్ ఏంటి సార్ గుడ్ ఫ్రైడే అంటున్నారు, ఈరోజు మీ యేసుప్రభు చనిపోతే బ్యాడ్ ఫ్రైడే కదా, గుడ్ ఫ్రైడే ఎందుకయింది అని చాలామంది ప్రశ్నించారు. దీని వెనుకున్న మర్మం ఏంటంటే, ఆయన మన కోసము రిక్తునిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఎందుకోసం? మనం చేసిన పాపాల కోసం, నువ్వు నేను చేసిన పాపాల కోసం. రహస్యంలో ఎవరో చూడట్లేదని చెప్పేసి మనం చేసిన పాపాల కోసం. ఇప్పుడు కూడా ఇటువంటి స్థితిలో మనం అందరం చాలామంది ఉండి ఉంటాం. ఎవరో చూడట్లేదని మన పాపాలు మనం చేస్తున్నాం. త్రాగుబోతులుగా ఉన్నాం, వ్యభిచారులుగా ఉన్నాం, దొంగతనం చేసేవారుగా ఉన్నాం, చాలామంది అబద్ధికులుగా ఉన్నాం. ఒకసారి మనకు మనమే గుర్తు చేసుకోవాలి, ఎందుకు ఈ శుక్రవారం ఆచరిస్తున్నాం? దేవుడు మన కోసం ఏం చేశాడు? దేవుడి కోసం నువ్వేం చేస్తున్నావు? ఈ లోకంలో ఆదివారం వస్తుంది, శుక్రవారం వస్తుంది, వచ్చి మందిరానికి వచ్చి వెళ్ళిపోతే ఏం ఉపయోగం లేదండి. మనము ఎప్పుడైతే దేవుని కోసం మనం ఏమి ఇస్తున్నామో, మనం ఏమి ఇవ్వగలమని ఆలోచిస్తే అప్పుడు నిజంగా దేవుని మీరు నమ్ముకున్నారు, మీ విశ్వాసం నిజంగా దేవుడు చూస్తాడు. కాబట్టి ఈ రోజున ఆ శిలువ వేస్తున్న సమయంలో అక్కడ 2 దొంగలు ఉన్నారండి. ఆ దొంగలో ఒక దొంగ అసలు ఆయనకి దేవుడు అంటే ఎవరో తెలియదు, అసలు రక్షణే తీసుకోలేదు, అసలు దేవుని వాక్యం వినలేదు చెప్పాలంటే.
కానీ ఆయన అడిగాడు, ప్రభువా నేను కూడా నీతో పాటు పరలోకం వస్తాను అంటే ఆయన ఇమ్మీడియట్గా ఏం చెప్పాడండి? వద్దని చెప్పాడా? లేకపోతే మందిరానికి వెళ్ళి ఆరాధనలో ఉండి మంచి పనులన్నీ చేయని చెప్పాడా? లేదు. ఉన్న పాటునే ఇమ్మీడియట్ డెసిషన్, వెంటనే నీవు నాతో పాటు పరదేశంలో ఉంటామని చెప్పాడు. అటువంటి గొప్ప దేవుడు మనకి దొరికాడు. ఇది చాలామందికి ఈ భాగ్యం లేదండి. చాలామంది ఈ లోకంలో అనేక మంది ఉన్నారు, హిందువులుగా ఉన్నారు, ఎన్నో పూజలు చేస్తున్నారు, ఎన్నో విధాలుగా ఉన్నారు. కానీ ఎవరికి లేని భాగ్యం ఈ రోజున దేవుడు మనకి ఇచ్చాడు. దీన్ని మీ అందరూ గుర్తించుకోవాలని, మీ అందరూ మీ మనసుల్లో ఉంచుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ఆయన మన పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. చూస్తే యెషయా 53 ఒకసారి చూస్తే, యెషయా 53 4వ అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అందరూ చెప్పండి ఒకసారి, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. మన రోగాల కోసం, మన పాపాల కోసం ఏం చేశాడండి? ఆయన భరించాడు. మన దోషాలన్నీ యెహోవా దేవుడు ఏం చేశాడంట? ఆయన మీద ఉంచాడంట. ఇక్కడ పైన రాయబడి ఉంది, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఎందుకంటే ఈరోజు తల్లి కష్టపడితే కొడుకు కూడా నాకెందుకులే అనుకుంటున్నాడు, కొడుకు కష్టపడితే తల్లి నాకు ఎందుకు అనుకుంటుంది. రక్త సంబంధికులే ఎవరిని పట్టించుకునే రోజుల్లో ఈరోజు లేవు. అలాంటిది మనం ఎవరో తెలియదు, మానవులంటే ఎవరో తెలియదు, ఏ పాపం ఎరుగున ఆయన మన కోసం ఈ లోకంలో రిక్తునిగా మార్చబడ్డాడు. ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అతి సుందరుడు. ఆయన ఈ రమారమి 3 గంటల సమయంలో మనం ఆయన చూస్తే ఆయనలోనంట అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. ఆయన ముఖంలో స్వరూపం లేదంట, సొగసు లేదంట. ఆయన ముఖంలో రక్తము చిందింపబడుతూ ఉంది. ప్రతి రక్తపు బొట్టు మన కోసం కార్చాడు. ఆయన కారుస్తున్న ప్రతి రక్తపు బొట్టుని ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు ఏదో వచ్చాము వెళ్ళిపోయామంటే కాదు. ఎందుకు రక్తం కార్చాడు ఆయన? మన కోసం ఆయన కార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? మనం ఈ రోజుల్లో మన కుటుంబం కోసం మనమే ఏం చేయట్లేదు. అలాంటిది మన కోసం ఆయన చేశాడంటే మీరందరూ ఆలోచించాలని మీ హృదయాల్లో ఈ మాటని పెడుతున్నాను. బహుశా మనం కూడా అనుకుంటూ ఉంటాం, ఎందుకులే అని చెప్పేసి, ఇతరుల కోసం ఎందుకని చెప్పేసి. కానీ ఆయన అలా అనుకోలేదు. సిలువ వేయబడినప్పుడు ఆ శిష్యుల్లో ఎవరైతే దొంగలు ఉన్నారు కదా, ఆ దొంగల్లో ఆయన ఇమ్మీడియట్గా క్షమించాడంట. ఇక్కడ మనం చూసుకుంటే క్షమాపణ, అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. 7 మాటలు మనం నేర్చుకున్నాం, 7 మాటల్లో ఉన్న అర్థాలను మనం నేర్చుకున్నాం. కాబట్టి ఇవన్నీ నేర్చుకుని మనం ఇంటికి వెళ్ళిన తర్వాత దీన్ని మనం అనుసరిస్తేనే మనకి ఏదైనా ఉపయోగం ఉందండి. ఏదో చెప్పారు, ఏదో విన్నాము, వెళ్ళిపోయామంటే ఏమాత్రం ఉపయోగం లేదు. ఈ మధ్యకాలంలో క్రైస్తవ్యాన్ని కుదిపేసినటువంటి విషయం పాస్టర్ ప్రవీణ్ పగడాల. చాలామంది లోకంలో ఉన్నవారు అనుకున్నారు ఏదో చచ్చిపోయాడులే అని చెప్పేసి. కానీ క్రైస్తవులుగా మనం అందరం భావిస్తున్నాం, లేదు ఆయన చంపబడ్డాడు అని చెప్పేసి. ఎందుకోసం? ఆయన లోకంలో ఉన్నప్పుడు ఆయన కూడా అనేకమైనటువంటి క్రైస్తవుల్లో, అనేకమైనటువంటి హిందువుల్లో, ముస్లింల్లో దేవుడు పరిచర్యను చేసిన వ్యక్తి. ఆయన రక్తం కూడా, నీతిమంతుల రక్తం విలువైనది. నాకు తెలిసి ఆయన రక్తం కూడా చాలా విలువైనది. ఆయన చనిపోక ముందు చేసిన సువార్త వదిలేస్తే, ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న సువార్త చాలా విలువైన సువార్త, చాలా గొప్ప సువార్త జరుగుతుంది. అనేక మంది యూట్యూబుల్లో, ఇంటర్నెట్లో సెర్చ్ చేసి ప్రవీణ్ పగడాల ఎవరు, క్రైస్తవ్యం ఏంటి, అసలు ఏంటి అనేసి చాలామంది వెతుకుతున్నారంట. అనేక మంది ఆయన మరణం ద్వారా క్రీస్తుని తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారంట అనేక మంది. మరి నీ కోసం తెలుసుకొని ఏం తెలుసుకుందామని ప్రజలు ఇష్టపడుతున్నారు? నువ్వు కూడా ఒక ప్రవీణ్ పగడాల, నువ్వు కూడా మందిరానికి వచ్చావు, నీకులాగా ఆయన కూడా మందిరానికి వెళ్ళాడు, నీకులాగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆయన సండే స్కూల్కి పంపించారు, ఆయన కూడా మనకులాగా వెళ్ళాడు, మనకులాగా అన్నీ చేశాడు. కానీ ఆయన ద్వారా క్రీస్తుని తెలుసుకోవడానికి అన్ని జనులు ఇష్టపడుతున్నారంట. మరి మనల్ని చూసినప్పుడు కూడా అన్ని జనులు ఇష్టపడాలండి. అన్ని జనులు క్రీస్తుని తెలుసుకోవడానికి ఇష్టపడాలి. వాళ్ళు చర్చికి వెళ్తున్నారంటమ్మా, వాళ్ళు క్రైస్తవులంట అని మనల్ని చూసినప్పుడు ఇతరులు మన కోసం అనుకోవాలి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా, మన కోసం మనల్ని ఇతరులు చూసినప్పుడు క్రీస్తుని మనం చూపించేవారుగా ఉండాలి. ఈ గుడ్ ఫ్రైడే ద్వారా మీ అందరూ నేను కోరుకున్నది ఒకటే, అనేకమైనటువంటి గుడ్ ఫ్రైడేలు మన జీవితాల్లో వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం క్రీస్తుని నిజరక్షకుడుగా మన జీవితాల్లో అంగీకరిస్తామో, ఆయన కార్చిన రక్తానికి
విలువ ఏంటని చెప్పేసి మనం తెలుసుకుంటామో అప్పుడే మనం నిజమైన క్రైస్తవులుగా మారడానికి అవకాశం ఉంది. మీరందరూ నిజమైన క్రైస్తవులుగా మారి ఆయన చెంతకు చేరాలని చెప్పేసి నేను, మా ఆత్మీయ తల్లిదండ్రుల వారు ఆశ అదొకటే. మిమ్మల్ని తీసుకెళ్ళి ఆయన ప్రభు ముందు నిలబెట్టి ఇదిగో మేము సంపాదించిన ఆత్మల్ని మేము కాచి తీసుకొచ్చామని చెప్పేసి వాళ్ళు చెప్పాలని ఇంత కష్టపడి మన కోసం ఇన్ని శ్రమలు పడి ఇంత బాధపడే వాళ్ళు ఈ ఆరాధనలో జరిగించడానికి కారణం. కాబట్టి ఇవన్నీ మాటలన్నీ మీరు గుర్తు చేసుకుని మీ అనుదిన జీవితాల్లో మీరు గుర్తు చేసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.